దగ్గర సినిమా ట్రిక్స్ లేవండి. సినిమా ఐడియాలజీ, సినిమా మెంటాలిటీ మా దగ్గర లేదండి. గ్రాఫిక్స్ పెట్టాలన్నా, ఆ గ్రాఫిక్స్ కంటెంట్ చేయాలన్నా, జబర్దస్త్ లాగా మాట్లాడాలన్నా, నాగబాబు లాగా జబర్దస్త్ లాగా కామెడీ చేయాలన్నా, ఈ 2.5 గంటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ లాగా వాళ్ళకి చెల్లింది. ఎందుకంటే వాళ్ళ సతా సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు. మేము గ్రాఫిక్స్ చేసామా? ఈ రోజున మీరు వేసిన గ్రీన్ మ్యాంట్ ఏంటి? మీరు గ్రాఫిక్స్ చేస్తే జనాల్ని అక్కడక్కడ సృష్టించి చూపించింది కదా. ఒకటే చెప్తూ వాసుదేవన్ గారు, ఎదుటి వాళ్ళు అనేటప్పుడు మన వెనకతలో, మన వీపీ వెనకతలో ఏముందని తెలుసుకోవాలా. ఇంకో విషయం ఏంటంటే, ఈయన వస్తాడు, పార్టీ పెట్టి 11 ఏళ్ళు అయింది. 11 ఏళ్ళు అయితే మాకు 11 సీట్లు వచ్చాయని నువ్వు ఎత్తేవ చేస్తున్నావు ఉన్నాయి. అరే బాబు, నువ్వు పార్టీ పెట్టినప్పుడు 4 నుంచి 5 సంవత్సరాలు నువ్వు చిన్నపిల్లాడివి. అంటే నువ్వు వచ్చావు అప్పుడే ఈ యొక్క ప్రపంచాన్ని రాజకీయంగా చూసిన వ్యక్తి కూడా నువ్వు నడవలేకపోయావు. 2019లో నువ్వు పోటీ చేసావు, నీ నటకొచ్చింది. అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఏ సమాధానం చెప్పారు? నువ్వు రాజకీయాలకు పనికిరావరా సన్నాసి అని 2 చోట్ల ఓడించి బయట పెట్టారు. అంటే నువ్వు రాజకీయాలకు పనికిరావని. నువ్వు జనసేన పొలిటికల్ అంతే. ఇక్కడ జరిగిందంటే వినాలా మీరు, ఇక్కడ జరిగిందంటే 2024 వచ్చేసరికి ఆయన పెద్దోడయ్యాడు. అమ్మ నాయన నేను ఒంటరికి వెళ్తే గెలవలేను, ఎవరో కాలు పట్టుకోవాలి, బీజేపీ కాలు పట్టుకోవాలి, టీడీపీ కాలు పట్టుకోవాలి, వాళ్ళ ఆశీర్వాదం లేదే, వాళ్ళ సపోర్ట్ లేదే కనీసం నేను వార్డు నంబర్ కూడా అవ్వలేనని తత్వం బోధపడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన అదేదో ఈయనేదో పెద్ద వరం ఇచ్చినట్టుగా టీడీపీకి ఆయన ఏదో జైల్లో పెడితే జైలు దగ్గరికి వెళ్ళి అమ్మ ఇదే మనకు మంచి అవకాశం వచ్చింది, మనం ఏదో టీడీపీని ఉద్ధరించేస్తాం, మనం ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తాం అని రాజకీయ లబ్ధి కోసం ఏర్పడినటువంటి ఈ యొక్క పొత్తుని నేనే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి టీడీపీ పార్టీని నిలబెట్టానని చెప్పుకుంటే సిగ్గులేనటువంటి అక్కడ టీడీపీ నాయకుడు కూర్చున్నాడు చూడండి. అక్కడ టీడీపీ నాయకుడు, ఆయన టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనకి సిగ్గుంటావు సార్. మా వల్ల గెలిచారంటే ఓహో ఆహా మాదేమో లేదండి, నారా లోకేష్ గారు యోగాలో వేస్తానండి, భువనేశ్వర్ గారిని తిట్టింది వేస్తేనండి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు విసిరారు వేస్తేనండి అని ఆయన ఒప్పుకుంటాడు చూడండి టీడీపీ నాయకులు. వాళ్ళకి సిగ్గుంటాలండి. మా వల్లే గెలిచారు, మేము నిలబెట్టాము, 40 సంవత్సరాల ఇండస్ట్రీని మేము నిలబెట్టామని పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఉంటే టీడీపీ కార్యకర్తల నాయకుల రక్తం ఉడకట్లా, చావలేదో, దమ్ములేదో, పౌరుషం లేదో మీకు? ఒకరు మిమ్మల్ని హింసించి, ఒకరు మిమ్మల్ని కింద స్థాయిలో కిందపరిచి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మించిన నాయకులు లేస్తారంటారంటే మన బానిసత్వానికి మీరు వాళ్ళకి ఒక నిమిషం మండలేని శ్రీనివాస్ గారు, ఒక నిమిషం వస్తున్నా. మండలేని శ్రీనివాస్ గారు వస్తున్నా. లక్ష్మణ్ గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మళ్ళీ వస్తా. లక్ష్మణ్ రావు గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఓకే లక్ష్మణ్ రావు గారు మళ్ళీ వస్తా, ఒక నిమిషం ఆగండి. లక్ష్మణ్ రావు గారు మళ్ళీ వస్తా.